మాది మునిగలవేడు నెల్లికూరు మండలం సొసైటీ గోదాం కాడికి వచ్చేసినాం. మాకు 6 ఎకరాలు నాటేసిన వరి. మందు బస్తాలకు 5 రోజులు 6 రోజుల కాంచి తిరుగుతాను లైన్లో క్యూ కట్టి. బస్తాలు లేక మా ప్రభుత్వాన్ని మేము కోరేది ఏంటంటే మాకు యూరియా బస్తాలు తొందరగా మాకు పంపించగలరని మేము ప్రభుత్వాన్ని కోరుతాను. తొందరగా మా రైతుల ఇబ్బందులను చూసుకొని కొంచెం మీరు అతి తొందరలో మాకు యూరియాను సేల్ చేయాలనేది ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అధికంగా మేము లైన్లో నిలబడాలంటే జనాలల్లో ఒత్తుకొని జనం నిలబడే 3-4 రోజుల కాంచి వరుసగా నిలబడి ఉత్తిగానే వెనుక మర్రిపోతాను తిండి తిప్పలు లేకుండా. అతి తొందరలో మీరు కొంచెం దయచేసి ప్రభుత్వం మాకు రైతులకు సహకరించాలి, యూరియా బత్తాలు తొందరగా పంపించగలరనేది మేము కోరుతున్నాం. మండలం నేను 4 ఎకరాల పొలం వేశాను. యూరియా బత్తాలు దొరకడం లేదు, చాలా ఇబ్బంది అవుతుంది రైతులకి. ప్రభుత్వం సహకరించాలి. చాలా రోజుల నుంచి అట్లే జరుగుతుంది. 4 రోజుల నుంచి దొరకలేదు యూరియా, బాగా ఇబ్బందులు పడుతున్నాం. ప్రభుత్వం సహకరించాలి మాకు. ముందర ఉన్నామన్నా మందు బస్తాలు దొరకక మేము ఇబ్బంది ఉన్నది. 4 రోజులు కానీ తిరుగుతాను, మందు బస్తాలు అసలు లేదు. ఎట్లా కావాలి కదా రైతులు బాగా ఇబ్బంది పడతారు. ప్రభుత్వం ఏమంటారంటే ప్రభుత్వం లేదా సొసైటీలో దొరుకుతుంది, బయట అయితే పెంపుతాను అంటారు. 4 రోజులే నాటేసి ఆడిపోతున్నాయి, దొరకక తిరుగుతున్నాం మేము. పడాల పూర్ణచందర్ ఈ యొక్క ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం నెల్లికూరులో సేల్స్ మ్యాన్ గా నిర్వహిస్తూ జరుగుతుంది. సో ఈ యొక్క మాకు ఈ వర్షాకాలం ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అయిన కానుంచి ఈ 4 డేస్ కాడ నుంచి మాకు కొంచెం ఇబ్బంది కావడం జరుగుతుంది. మాకు యూరియా అనేది 7వ తారీఖు నాడు రావడం జరిగింది. 7వ తారీఖు నాడు నుంచి ఇప్పటివరకు కూడా రాలేకపోవడం వల్ల ఇవాళ 11వ తారీఖు నాడు 630 టన్నుల యూరియా రావడం జరిగింది. కొంచెం యూరియా ఎక్కువ రావడం వల్ల రైతులు అనేది ఒకటేసారి రావడం వల్ల గుడ్డు కూడా వల్ల కొంచెం ఇబ్బంది అవుతుంది. కాబట్టి మాకు ప్రతి రోజు కూడా ఒక 20 టన్నుల యూరియా స్టాక్ ఉన్నట్లయితే ఇక్కడ మండలంలో ఉన్న రైతులందరికీ కూడా అవసరం.